కార్యక్రమాన్ని వీడియో చూశారుగా. ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న విధానం ఇది ఇండియాలో ఏ హీరో కూడా, మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఏ హీరో కూడా కలలో కూడా ఊహించలేని విషయం. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. మన వాళ్ళు బాలీవుడ్లో కింగుల్లో ఉండాలి, బాలీవుడ్ టాప్ హీరోలు మన వాళ్లకు సలాం చేయాలి అని మన మీడియా కథనాలు వ్రాస్తూ ఉంటుంది కదా. దానికి అర్థం ఇదే కదా. రామ్ చరణ్ గారితో నాటు నాటు పాటకు కాలు కదపడం కోసం బాలీవుడ్ ఖాన్త్రయం తప్పించిపోయారు. రామ్ 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 అంటూ పిలిచి స్టేజ్ మీదకు రప్పించుకుని ఆయనతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ఇది కదా మన తెలుగువాడి రాజసం అంటే. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఏకైక రిప్రజెంటేటివ్గా G20 సన్నాహక సదస్సుకు రామ్ చరణ్ గారు హాజరైన విధానం ఇలా ఒక్కటా రెండా ఎన్నో లెక్కలేనన్ని గౌరవాలు రామ్ చరణ్ గారు దక్కించుకున్నారు. అయోధ్యకు కేంద్ర ప్రభుత్వ ఆహ్వానంపై వెళ్లారు. హాలీవుడ్ దిగ్దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ప్రశంసలు అందుకున్నారు. కాగా రామ్ చరణ్ గారి అత్యద్భుతమైన విజయాలకు అత్యధిక శాతం తెలుగు ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. కానీ మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుంది. సో కొంత నెగిటివిటీ కూడా ఉంది. ఆ నెగిటివిటీ ముఖ్యంగా కమ్మ కులగజ్జి మీడియా నుంచి, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ నుంచి వస్తోంది. వారు రామ్ చరణ్ గారి విజయాలకు తీవ్రమైన నరకయాతనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ గారు వారిని చిత్రవధ చేస్తోన్నట్లుగా వారు భావిస్తున్నారు. మరి ముఖ్యంగా వారికి స్లీప్లెస్ నైట్స్ అంటే నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ఈ బాధను భరించలేక వారు డిప్రెషన్కు లోనై సైకియాట్రిస్టులను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా నిస్సహాయ పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేక, ఏమీ చేతకాక వాళ్ళు కోడిగుడ్డుపై ఏకలు పీకుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే వారి విషాదకరమైన జీవితాలను గమనిస్తూ వస్తున్న పరిశీలకులు వారిని ఆదుకునే దారి లేక అత్యంత సానుభూతితో కన్నీరు కారుస్తున్నారు.